హాయ్ హలో నమస్తే, నేను మీ రమేష్. వెల్కమ్ టు రామ్ రమేష్ ఎడ్యుకేషన్ న్యూస్ ఛానల్. సో ఈరోజు వచ్చేసింది మనం ఏపీ డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఒకసారి చూసుకుందామండి. సో ఫస్ట్ వచ్చేసింది మనకి ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది. ఏపీ డిఎస్సి 2025 దరఖాస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు సూచనలు చేశారు. సో వివాహిత మహిళలు అభ్యర్థులు తమ సర్టిఫికేట్లో ఉన్న ఇంటి పేరుతోనే అప్లికేషన్ నింపాలని తెలిపారు. ఈ అప్లికేషన్లో తమ అర్హతలను బట్టి ఎన్ని పోస్టులకైనా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఒక పోస్ట్ ఒక జిల్లా మాత్రమే అప్లై చేసుకోవాలని అన్నారు. సో ఫీజు చెల్లించి సబ్మిట్ చేశాక సవరణలకు అవకాశం ఉండదని స్పష్టం చేశారనమాట. సో దీనికి సంబంధించిన ఫుల్ అప్డేట్ అయితే ఇప్పుడు చూద్దామండి ఈరోజు న్యూస్ పేపర్లో. ఇక్కడ చూసుకోవచ్చండి, మనము డిఎస్సిలో వివాహిత మహిళలు సర్టిఫికేట్లో ఉన్న ఇంటి పేరుతో నమోదు చేయాలని చెప్పడం జరిగింది కదా. సో దీనికి సంబంధించిన ఎన్ని పోస్టులకైనా ఒకే దరఖాస్తులో సమర్పించవచ్చు. పాఠశాల విద్యా డైరెక్టర్ విజయరామరాజు అని చెప్పడం జరిగింది. సో మెగా డిఎస్సి దరఖాస్తులో వివాహిత మహిళలు అభ్యర్థులు తమ సర్టిఫికేట్లో ఉన్న ఇంటి పేరుతోనే నమోదు చేయాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు తెలిపారు. ఒకే దరఖాస్తులో తమ అర్హతలను అన్ని అనుసరించి ఎన్ని పోస్టులకైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక పోస్టుకు ఒక జిల్లా స్థానికులకు, మరో జిల్లాలో స్థానికేతరులకు దరఖాస్తు చేసుకోవడానికి వీలు లేదు. ఒక పోస్టుకు ఒక జిల్లాలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులో 1-2 విభాగాల వివరాలు ఎన్నిసార్లు అయినా సవరించుకోవచ్చు. ఫీజు చెల్లించి దరఖాస్తులు సమర్పించిన తర్వాత సవరణకు అవకాశం ఉండదు. టెట్ మార్కుల వివరాలు వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని డైరెక్టర్ పేర్కొన్నారు. సో డిఎస్సికి 2 రోజుల్లోనే 22,000కు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఈసారి అన్ని పోస్టులు కలిపి 6 లక్షల వరకు దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. సో డిగ్రీలో అర్హత మార్కులు ఉంటేనే స్కూల్ అసిస్టెంట్లకు, టీజీటీ, పీజీటీ, ఆంగ్లం సబ్జెక్టులకు దరఖాస్తులు చేసే పీజీలో 50%, 45% మార్కులు ఉన్నప్పటికీ డిగ్రీలో తక్కువగా ఉంటే దరఖాస్తు స్వీకరించడం లేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ అసిస్టెంట్ ఆంగ్ల భాష సబ్జెక్టుకు సంబంధించిన గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్లో 50%, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 45% మార్కులు ఉండాలని నిబంధన పెట్టారు. కానీ దరఖాస్తు చేసే సమయంలో డిగ్రీలో 50%, 45% మార్కులు ఉంటేనే సాఫ్ట్వేర్ దరఖాస్తులను స్వీకరిస్తుందని, పీజీలో 50-45% మార్కులు ఉంటేనే అభ్యర్థులకి దరఖాస్తు చేసుకునేందుకు వీలు లేకుండా ఉంటుందనేసి అభ్యర్థులు పేర్కొంటున్నారు. 24 నుంచి డిఎస్సి బీసీ అభ్యర్థులకు ఆన్లైన్ శిక్షణ అని చెప్పడం జరిగింది. సోమదేవపల్లి డిఎస్సికి దరఖాస్తు చేసుకునే బీసీ అభ్యర్థులకు ఈ నెల 24వ తేదీ నుంచి ఆన్లైన్ ద్వారా ఉచిత శిక్షణతో కోచింగ్ ప్రారంభించినట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. సోమవారం సత్యసాయి జిల్లా సోమదేవపల్లిలో డిఎస్సి అభ్యర్థులతో కలిసి సీఎం చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన కృతజ్ఞతలు తెలిపారు. గృహిణీలు, ఇతర అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ఇప్పటికీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించామని తెలియజేశారనమాట. సో ఇక్కడ వచ్చిన న్యూస్ అయితే ఇది. ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది చూడండి. డిఎస్సి 2024 నుంచి ఆన్లైన్లో ఉచిత శిక్షణ అని చెప్పడం జరిగింది. సో డిఎస్సికి ఈ నెల 24 అంటే ఈరోజు 21, 22, సో రేపు ఎల్లుండి నుంచి ఆన్లైన్లో ఫ్రీ కోచింగ్ అయితే ఉండడం జరుగుతుంది. బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఏర్పాట్లు మంత్రి సవిత. సో బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఈ నెల 24 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆన్లైన్ ద్వారా ఉచితంగా డిఎస్సి శిక్షణ ఇస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. సత్యసాయి జిల్లా సోమదేవపల్లిలో మంత్రి సోమవారం పలువురు డిఎస్పీ అభ్యర్థులతో మాట్లాడారు. ఇప్పటికే 5,200 మందికి ఉచిత శిక్షణ ఇచ్చామని తెలిపారు. 16,347 పోస్టులకి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టిన అనంతరం విద్యాశాఖలో అనేక సంస్కరణలు తీసుకొస్తున్నారని తెలిపారు. జూన్ నాటికి అభ్యర్థుల ఎంపిక చేసి జాయినింగ్ ఆర్డర్లు ఇస్తామని మంత్రి తెలపడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, మనకి భారీగా డిఎస్సికి దరఖాస్తులు అని చెప్పడం జరిగింది. 2 రోజులకే 21,000 దాటిన వైనం. మహిళలు 10th సర్టిఫికేట్లోనే పేరే రాయాలి అని చెప్పడం జరిగింది. సో ప్రతి న్యూస్ పేపర్లోనే ఇదే కవర్ అవ్వడం జరిగింది. సో అభ్యర్థులందరూ గమనించాలి. డిఎస్సికి ఉపాధ్యాయ శిక్షణార్థుల నుంచి భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. ఆదివారం ఉదయం 10 గంటలకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కాగా మధ్యాహ్నానికి 4,000 పైగా దరఖాస్తులు అందాయి. సోమవారం సాయంత్రానికి 21,631 వచ్చాయి. వచ్చే నెల 15వ తేదీ వరకు గడువు ఉన్నప్పటికీ అభ్యర్థులు ఇప్పటి నుంచే వేగంగా దరఖాస్తులు సమర్పిస్తున్నారు. కాగా మహిళా అభ్యర్థులు 10వ తరగతి సర్టిఫికేట్తో ఉన్న పేరునే దరఖాస్తులో రాయాలని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. వివాహం తర్వాత ఇంటి పేరు మార్చుకున్న మహిళా అభ్యర్థులు కొందరు దీన్ని గందరగోళంగా గురి కావడంతో ఈ మేరకు స్పష్టతనిచ్చింది. ఇలాగే టెట్లో డిగ్రీ మార్కుల శాతం విషయంలో ఎస్టీఈ ప్రమాణాలు పాటిస్తున్నామని చెప్పి అధికారిక వర్గాలు చెప్తున్నారు. 2024లో జరిగిన టెట్ 2A పేపర్లో ఓసీ కాని వారికి మాత్రమే డిగ్రీలో
40% మార్కులతో అనుమతి కల్పించాలని తెలిపారు. విద్యలో నాణ్యత ఉండాలనే డిఎస్సికి పరీక్షలు రాసేవారికి డిఎస్సిలో డిగ్రీలో 50% మార్కులు వచ్చి ఉండాలని ఎన్సిటిఈ చెప్తుందని చెప్పారు. సో కాబట్టి దీనికి ఎవరేం చేసినా కోర్టుకు వెళ్ళినా కూడా ఎన్సిటిఈ నిబంధనలు అనుగుణంగానే వెళ్తున్నారు కాబట్టి సో అభ్యంతరాలు అయితే ఏముండవండి. ఇక్కడ చూసుకోవచ్చు మనకు పత్రికా ప్రకటన 21/4/2025 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ మెగా డిఎస్సి 2025 నోటిఫికేషన్ విడుదలైన సందర్భంగా డైరెక్టర్ పాఠశాల విద్యాశాఖ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ను ప్రారంభించింది. అభ్యర్థుల సందేహాలకు పరిష్కారాలు ఇస్తున్నట్లు మెగా డిఎస్సి 2025 దరఖాస్తు నింపే సందర్భంలో అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అధికారులు పలు సూచనలు చేస్తున్నారు. వివాహిత మహిళా అభ్యర్థులు తమ సర్టిఫికేట్లో ఉన్న ఇంటి పేరుతోనే దరఖాస్తులు నింపాలని ఒక అప్లికేషన్లో మహిళా అభ్యర్థులు తమ సర్టిఫికేట్ ఉన్న ఇంటి పేరునే నింపాలని చెప్పడం జరిగింది. సో వేరే దరఖాస్తు చేయడానికి ఇది లేదని చెప్పడం వెరీ క్లియర్గా అయితే చెప్పడం జరిగిందండి. సో విభాగాలు ఎన్నిసార్లు అయినా సవరణలు తీసుకోవచ్చు. ఫీజు చెల్లించి సబ్మిట్ చేసిన తర్వాతనే సవరణలకు అవకాశం ఉండదు. సో టెట్ మార్కుల వివరాలు వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని డైరెక్టర్ పాఠశాల విద్యాశాఖ వారు ఓ ప్రకటనలో తెలియజేశారు. సో టెట్ మార్కులు ఎవరికైతే తెలియదో వాళ్ళందరికీ కూడా ఇదొక గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. సో డిఎస్సిలో నార్మలైజేషన్ అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూసుకోవచ్చు అభ్యర్థుల్లో గుబులు. నెల రోజుల పాటు జరిగే అన్ని పరీక్షలకు ఇదే విధానం. సులువుగా వచ్చిన పేపర్లో మార్కులు కోత, కష్టమైన పేపర్లకు మార్కులు జోడింపు, నార్మలైజేషన్ గురించి అవగాహన కల్పించాలంటున్న అభ్యర్థులు ఆందోళన అక్కర్లేదంటున్న నిపుణులు. సో ఏపీలో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి వివరాలను విద్యాశాఖ అధికారిక వెబ్సైట్ అందుబాటులోకి ఉంచారు. ఇక డిఎస్సి పరీక్షలు ఆన్లైన్ కంప్యూటర్ విధానంలో జూన్ 6 నుంచి జూలై 6వ తేదీ వరకు 2 షిఫ్ట్లలో చొప్పున సుమారు నెల రోజుల పాటు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ నోటిఫికేషన్లో పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాలకు, పురపాలికలు, రెవెన్యూ డివిజన్, మండల కేంద్రాల్లో పరీక్షా కేంద్రాలను అక్కడి సౌకర్యాలను కల్పించి ఏర్పాటు చేయనున్నట్టు అవసరమైన అభ్యర్థుల సంఖ్య ఆధారంగా తేదీలను పొడిగించడం, తగ్గించడంపై నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఒకవేళ అభ్యర్థుల సంఖ్య పెరిగి పరీక్షా కేంద్రాల సమస్య ఏర్పడితే ఆయా జిల్లాలకు సమీపంలోనే పక్క జిల్లాల కేంద్రాలను కేటాయిస్తామన్నారు. ఇక కంప్యూటర్ బేస్డ్ పరీక్ష కావడంతో ఇంగ్లీష్, తెలుగు భాషల్లో ప్రశ్నపత్రాలను ఇవ్వనున్నారు. 80 మార్కుల పరీక్షకు 2.5 గంటలు, 100 మార్కుల పరీక్షకు 3 గంటల సమయం ఇవ్వనున్నారు. పీజీటీ, టీజీటీలకు ఇంగ్లీష్ మాధ్యమంతో పాటు 10వ తరగతి మొదటి భాష ఇంటర్మీడియట్, రెండవ భాష డిగ్రీలో చదువుకున్న భాషకు అనుగుణంగా ఇంగ్లీష్తో పాటు మరో భాషలో ప్రశ్నాపత్రం ఇస్తాము. ఇతర పోస్టులకు ఇంగ్లీష్తో పాటు అభ్యర్థులను ఎంపిక చేసుకున్న భాషలో పరీక్ష రాయాల్సి ఉంటుంది. పీడీపీఈటీలకు ఆంగ్లంతో పాటు తెలుగులోనూ ప్రశ్నాపత్రం ఇస్తారు. ఇప్పటి వరకు జేఈఈ, నీట్, బ్యాంకులకు పరీక్షలకు అమలు చేసిన విధంగా డిఎస్సి పరీక్షలకు నార్మలైజేషన్ విధానం అమలు చేయనున్నట్టు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి విధానంలో 2 షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. దాదాపు ఇలా నెల రోజుల పాటు పరీక్షలు జరుగుతాయి. ఈ క్రమంలో ముందుగా పరీక్ష రాసిన వారికి పరీక్ష పేపర్ ప్యాటర్న్ తెలియకపోవడం వంటివి జరుగుతుందని, ఇక చివరిగా పరీక్ష రాసేవారికి అప్పటికే పరీక్షల్లో ఇస్తున్న ప్రశ్నలు ప్యాటర్న్ అర్థమవుతుందని, దీనివల్ల నష్టం జరుగుతుందని అనేక మంది అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా ఒక పేపర్ ఈజీగా మరో పేపర్ కష్టంగా ఇస్తానని, వీటిని ఎలా నార్మలైజేషన్ చేస్తానని ఎవరికీ తెలియని పరిస్థితి. అంతా కంప్యూటర్లో ఉండే సాఫ్ట్వేర్ మార్కులను సెర్చ్ చేస్తుంది. అన్నిటికీ బ్యాలెన్స్ చేసి అభ్యర్థులకు న్యాయం చేసే విధంగా ఫలితాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఆందోళన అక్కర్లేదంటున్న నిపుణులు. సో పలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నార్మలైజేషన్ విధానాన్ని వాడుతున్నారు. లక్షలాది మంది పరీక్షలు రాస్తున్నారని, నార్మలైజేషన్ విధానంపై ఎక్కడా పెద్దగా తాము నష్టపోయామని అభ్యర్థులు చెప్పిన పరిస్థితి లేదు. దీంతో ఈ విధానాన్ని డిఎస్సి పరీక్షల్లో కూడా అమలు చేస్తున్నారు. పరీక్ష విధానానికి వస్తే ఒక పేపర్ ఈజీగా లేదా మధ్యస్థంగా, మరో పేపర్ కఠినంగా వస్తే ఆయా సెషన్లో పరీక్షకు హాజరైన వారికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. దీంతో సులభంగా ప్రశ్నలు వచ్చిన వారికి లాభం జరగగా, కఠినంగా వచ్చిన వారికి నష్టం కలిగే అవకాశం ఉంది. గతంలో ఆన్లైన్లో ఈ పరీక్ష నిర్వహించడం వల్ల అభ్యర్థులందరికీ ఒకే ప్రశ్నాపత్రాన్ని ఇచ్చేవారు. పేపర్ల మూల్యాంకనంలో ఇబ్బందులు వచ్చేవి కాదు. సో కానీ నిపుణులు ఆన్లైన్లో నిర్వహించడంతో అభ్యర్థులకు నార్మలైజేషన్ బెదురు పట్టుకుంది. నిజానికి ఆన్లైన్లో నిర్వహించే పరీక్షలన్నింటిలో నార్మలైజేషన్ విధానం అమలవుతుంది. నార్మలైజేషన్లో భాగంగా సులభంగా వచ్చిన పేపర్లను, కఠినంగా వచ్చిన పేపర్లను అంచనా వేసి కఠినంగా వచ్చిన పేపర్లను అంచనా వేసి సరాసరి మార్కులు వేస్తారు. ఈ విధానంలో సులభంగా వచ్చిన వారికి కొన్ని మార్కులు కోత విధించి, కఠినంగా వచ్చిన వారికి కొన్ని మార్కులు కలుపుతారు. ఇది ప్రశ్నాపత్రాల
తీరును బట్టి సబ్జెక్ట్ నిపుణుల విచక్షణ మేరకు జరుగుతుంది. ఫలితంగా ఎవరికి ఎన్ని మార్కులు వస్తాయో ఖచ్చితంగా అంచనా వేసే అవకాశం ఉండదు. దీంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే నిపుణులు మాత్రం కంప్యూటర్ విధానంలో పరీక్షలు నిర్వహించడం వల్ల నార్మలైజేషన్ వల్ల ఎవరికి నష్టం ఉండదని అంటున్నారు. ఫలితాలు వేగవంతంగా విడుదల చేసే ఉద్దేశంతోనే ఈ విధానం అమలు చేస్తున్నట్టు చెప్తున్నారు. సో గతంలో అభ్యర్థులు రోజుల తరబడి ఫలితాల కోసం ఎదురు చూడాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదంటున్నారు. అభ్యర్థులు మాత్రం నార్మలైజేషన్పై అవగాహన కల్పించాలని కోరుతున్నారు. ఇది అన్నమాట ఈరోజు ఉన్న డిఎస్సి నోటిఫికేషన్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్. సో మరిన్ని వివరాలు మన ఛానల్ ద్వారా తెలుసుకునేందుకు మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.